హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష రాయబోయే వారికి ఉపయోగపడే విధంగా ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్తో క్లాసెస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు 25 క్వశ్చన్స్, వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్తో చూద్దాం. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రీవియస్గా మన ఛానల్లో చాలా వీడియోస్ ఇలాంటివి అప్లోడ్ చేశాము. వాటిని చూడాలి అంటే డిస్క్రిప్షన్లో ఒక ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. దానిపై క్లిక్ చేస్తే అన్ని వీడియోస్ కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంతవరకు కూడా మన యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ ఇంకా తీసుకోకపోతే త్వరగా పర్చేజ్ చేసి మేము ఇప్పటి వరకు పెట్టినటువంటి సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు అలాగే మోడల్ పేపర్స్ని తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి. మన యాప్లో సిలబస్లో ఉన్న టాపిక్స్ని కవర్ చేస్తూ ఈ టెస్ట్ సిరీస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇప్పటికే చాలామంది కోర్స్ తీసుకొని మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ప్రతిరోజు కూడా మేము పెడుతున్నటువంటి టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మీరు కోర్స్ తీసుకోవాలి అంటే యాప్ డౌన్లోడ్ చేయాలి. దానికోసం డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను. క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకొని అందులో మీ మొబైల్ నెంబర్, పేరు ఇచ్చి లాగిన్ అయితే కోర్సు అనేది కనిపిస్తుంది. ఈ కోర్సు దానిపై క్లిక్ చేసి బై నౌ అనే ఆప్షన్ అయితే వస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ కంప్లీట్ చేస్తే మీరు కోర్సులో మేము పెట్టిన అన్ని టెస్టులు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు కోర్స్ తీసుకోవడం రాకపోయినా ఏమైనా డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. దానిలో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి కాంటాక్ట్ అయ్యి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ లేకపోతే వెంటనే యాప్లో ఉన్నటువంటి కోర్స్ అనేది పర్చేజ్ చేయండి. వాట్సాప్లో జాయిన్ కాకపోయినా పర్వాలేదు. మరి ఈరోజు మొదటి ప్రశ్న అయితే చూద్దాం. ఆల్రెడీ మనం దీనికి కంటిన్యూస్గా ప్రీవియస్గా కొన్ని వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాము. అలాగే మన యొక్క యాప్లో ఎలాంటి ప్రశ్నలతో క్వశ్చన్స్ తయారు చేస్తున్నామో వాటిలో కొన్ని మీకు చెప్తూ ఉన్నాను. అందులో ఈరోజు మొదటి ప్రశ్న ఏమిటి అంటే, ఒక వ్యక్తి డిప్రెషన్తో ఉంటే వారికి ఏదైనా సాధనాలు లేదా మద్దతు అవసరమా అని అడుగుతున్నారు. ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ డిప్రెషన్, డూ దే రిక్వైర్ ఎనీ టూల్స్ ఆర్ సపోర్ట్ అని అడగడం అయితే జరిగింది. ఆప్షన్ ఏ వైద్య సహాయం, ఆప్షన్ బి శారీరక వ్యాయామం, ఆప్షన్ సి మానసిక సాయం, ఆప్షన్ డి పైవన్నీ అని ఇచ్చారు. మరి ఒక వ్యక్తి డిప్రెషన్తో ఉంటే వారికి ఏదైనా సాధనాలు లేదా మద్దతు అవసరమా అంటే ఇవి అన్నీ కూడా అవసరమవుతాయి. అంటే వైద్య సహాయం, శారీరక వ్యాయామం, మానసిక సాయం ఇవన్నీ కూడా అవసరమవుతాయి. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న చూడండి. బలమైన మానవ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంత నిద్ర అవసరం అని అడిగారు. హౌ మచ్ స్లీప్ ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ స్ట్రాంగ్ హ్యూమన్ హెల్త్ అని ప్రశ్న అయితే అడిగారు. 4 ఆప్షన్స్ అయితే చూద్దాం. ఒకటవ ఆప్షన్ 4 నుంచి 5 గంటలు, రెండవ ఆప్షన్ 6 నుంచి 7 గంటలు, మూడవ ఆప్షన్ 7 నుంచి 9 గంటలు, అలాగే ఆప్షన్ డి 10 నుంచి 12 గంటలు అని ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ సి అవుతుంది. అంటే 7 నుంచి 9 గంటలు అనేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఒక మానవునికి 7 నుంచి 9 గంటల నిద్ర అనేది అవసరంగా చెప్పుకోవచ్చు. టు మెయింటైన్ గుడ్ హెల్త్ 7 to 9 hours ఆఫ్ స్లీప్ ఈజ్ రిక్వైర్డ్ అని మనం చెప్పుకుంటాము. తర్వాత ప్రశ్న చూడండి. మానసిక ఒత్తిడిని పరిష్కరించడంలో మంచి శరీర భంగిమలను ఉపయోగించడం ఎలా సహాయపడుతుంది? హౌ కెన్ యూజింగ్ గుడ్ బాడీ పోస్చర్స్ హెల్ప్ ఇన్ సాల్వింగ్ మెంటల్ స్ట్రెస్ అని ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ అధిక ఒత్తిడి పడుతుంది అంటున్నారు. ఆప్షన్ బి శరీరం శాంతమయంగా ఉంటుంది అంటున్నారు. ఆప్షన్ సి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఆప్షన్ డి శక్తి పెరిగిపోతుంది. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి అవుతుంది. అంటే శరీరం శాంతమయంగా ఉంటుంది. ద బాడీ రిమైన్స్ కామన్ మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? మంచి శరీర భంగిమలను ఉపయోగించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది మరియు శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రెగ్నెన్సీ సమయంలో సరైన ఆహారం తీసుకోవడం వల్ల ఏ ఫలితాలు సాధ్యమవుతాయి అనేది అడిగారు.
వాట్ రిజల్ట్స్ క్యాన్ బి అచీవ్డ్ బై కన్జ్యూమింగ్ ద రైట్ ఫుడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. ఆప్షన్ ఏ శక్తి పెరగడం, ఆప్షన్ బి పిల్లలు ఆరోగ్యంగా పుట్టడం, ఆప్షన్ సి గర్భిణీ స్త్రీకి ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఆప్షన్ డి పైవన్నీ. కాబట్టి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆల్ ఆఫ్ ది అబవ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ, బి, సి ఈ మూడు కరెక్ట్ అయినట్లయితే ఆప్షన్ డి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ప్రెగ్నెన్సీ సమయంలో సరైన ఆహారం తీసుకోవడం వల్ల శక్తి పెరుగుతుంది, పిల్లలకు ఆరోగ్యవంతమైనటువంటి జన్మ లభిస్తుంది మరియు గర్భిణీ స్త్రీకి మంచి ఆరోగ్యం లభిస్తుంది. తర్వాత ప్రశ్న, శిశువుకు జీర్ణక్రియ సమస్య ఉంటే ఏం చేయాలి? ఇఫ్ యాన్ ఇన్ఫాంట్ హ్యాజ్ ఏ డైజెస్టివ్ ప్రాబ్లం వాట్ షుడ్ బి డన్ అని ప్రశ్న అడిగారు. ఆప్షన్ ఏ ఒక జ్యూస్ ఇవ్వాలి, ఆప్షన్ బి వైద్య సహాయం తీసుకోవాలి, ఆప్షన్ సి శిశువుకు పాలు ఇవ్వడం వాయిదా వేయాలి, ఆప్షన్ డి ఉష్ణ వాతావరణం ఇవ్వాలి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, అంటే వైద్య సహాయం తీసుకోవాలి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇఫ్ ఎన్ ఇన్ఫాంట్ హ్యాజ్ ఏ డైజెస్టివ్ ప్రాబ్లం సీకింగ్ మెడికల్ హెల్ప్ ఈజ్ క్రూషియల్. తరువాత ప్రశ్న, ఒక వ్యక్తి శరీరంలో ఎక్కువ కొవ్వు ఉండడం వల్ల ఏ సమస్యలు వస్తాయి? వాట్ ప్రాబ్లమ్స్ అక్కర్ డ్యూ టు ఎక్సెసివ్ బాడీ ఫ్యాట్? ఆప్షన్ ఏ రక్తపోటు పెరగడం, ఆప్షన్ బి బరువు పెరగడం, ఆప్షన్ సి రుగ్మతలు మరింత పెరిగిపోవడం, ఆప్షన్ డి పైవన్నీ. ఆల్ ఆఫ్ ది అబవ్ అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే రక్తపోటు పెరగడం, బరువు పెరగడం, రుగ్మతలు మరియు పెరిగిపోవడం, మరింత పెరిగిపోవడం అనేది కూడా అవుతుంది కనుక ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. శరీరంలో అధిక కొవ్వు రక్తపోటు పెరగడానికి, బరువు పెరగడానికి మరియు వ్యాధులని మరింత తీవ్రతరం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కొవ్వు వల్ల ఆప్షన్ డి అనేది మనకి ఈ యొక్క ప్రశ్న పరంగా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, డయాబెటిక్ రోగి వ్యాయామం చేసేటప్పుడు ఏ పరిమితులను పరిగణించాలి? వాట్ లిమిటేషన్ షుడ్ బి కన్సిడర్డ్ వెన్ ఏ డయాబెటిక్ పేషెంట్ ఎక్సర్సైజెస్ అని ఇచ్చారు. ఆప్షన్ ఏ రక్తంలో చక్కెర స్థాయిలు చాలా తక్కువగా పడిపోకుండా వాటిని పర్యవేక్షించడం, ఆప్షన్ బి అధిక క్యాలరీల ఆహారం తీసుకోవడం, ఆప్షన్ డి చాలా తీవ్రమైన వ్యాయామంలో పాల్గొనడం, ఆప్షన్ డి వ్యాయామానికి ఎప్పుడు దూరంగా ఉండాలి అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ ఏ రక్తంలో చక్కెర స్థాయిలు చాలా తక్కువగా పడిపోకుండా ఉండడానికి వాటిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో వ్యాయామం చేస్తున్నప్పుడు డయాబెటిక్ రోగులు చాలా తక్కువగా పడిపోకుండా నిరోధించడానికి వారి రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి పర్యవేక్షిస్తూ ఉండాలి. తరువాత గర్భధారణ సమయంలో సాధారణంగా ఎన్ని శారీరక మార్పులు సంభవిస్తాయి? ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 12 అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ డి అవుతుంది. తర్వాత ప్రశ్న, శిశువుకు అవసరమైన ఆహారం ఏమిటి? వాట్ ఈస్ ద ఎసెన్షియల్ ఫుడ్ ఫర్ అన్ ఇన్ఫాంట్? ఆప్షన్ ఏ పాలు, ఆప్షన్ బి పండ్లు, ఆప్షన్ సి ఆకుకూరలు, ఆప్షన్ డి కూరగాయలు. శిశువుకు అవసరమైన ఆహారం ఏమిటి అంటే ఆప్షన్ ఏ మిల్క్ అవుతుంది. సో పాలు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, సంక్షేమ కార్యక్రమాలకు అనుమతి మంజూరు చేయడంలో ఏ అంశాలు సమర్థవంతంగా పనిచేస్తాయి? వాట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టివ్లీ వర్క్ ఇన్ గ్రాంటింగ్ పర్మిషన్ ఫర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్? ఆప్షన్ ఏ అత్యవసర చర్యలు, ఆప్షన్ బి సరైన ప్రణాళికలు, ఆప్షన్ సి పెద్ద ఖర్చులు, ఆప్షన్ డి పైవన్నీ. సో ఈ ప్రశ్నకు కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి సరైనటువంటి ప్రణాళికలు. కాబట్టి సంక్షేమ కార్యక్రమాలకు అనుమతులు సమర్థవంతంగా మంజూరు చేయాలంటే సరైనటువంటి ప్రణాళిక తప్పనిసరిగా అవసరం అవుతుంది. తర్వాత ప్రశ్న, భావోద్వేగ ఆరోగ్య సమస్యలతో వ్యవహరించే వ్యక్తులకు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఏమిటి? వాట్ ఆర్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఇండివిజువల్స్ డీలింగ్ విత్ ఎమోషనల్ హెల్త్ ఇష్యూస్? ఆప్షన్ ఏ వినడం మరియు ఆలోచించడం, ఆప్షన్ బి మనోహరమైన మాటలు మాట్లాడడం,
ఆప్షన్ సి నిర్లక్ష్యంగా మాట్లాడడం. ఆప్షన్ డి చాలా బలవంగా మాట్లాడడం. ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వినడం మరియు ఆలోచించడం అనేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి భావోద్వేగ ఆరోగ్య సమస్యలతో వ్యవహరించే వ్యక్తులకు వినడం మరియు ప్రతిబింబించడం అనేది అవసరమైనటువంటి కమ్యూనికేషన్ నైపుణ్యాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న, మానసిక రుగ్మతల సందర్భాలలో మానసిక ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి కీలకమైన విధానం ఏమిటి? వాట్ ఈస్ ద కీ అప్రోచ్ టు రిస్టోర్ మెంటల్ హెల్త్ ఇన్ కేస్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్? ఆప్షన్ ఏ మెడికల్ ట్రీట్మెంట్. ఆప్షన్ బి సామాజిక మద్దతు. ఆప్షన్ సి స్వీయ సంస్కరణలు. ఆప్షన్ డి పైవన్నీ, ఆల్ ఆఫ్ ది అబౌవ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. అంటే మెడికల్ ట్రీట్మెంట్, సామాజిక మద్దతు మరియు స్వీయ సంస్కరణలు అనేవి మానసిక ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి పద్ధతులుగా పనిచేస్తాయి. తర్వాత ప్రశ్న, కంటి రోగాలను ఎలాంటి జాగ్రత్తలతో నివారించవచ్చు? వాట్ ప్రికాషన్స్ క్యాన్ బి టేకెన్ టు ప్రివెంట్ ఐ డిసీజెస్? ఆప్షన్ ఏ ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవాలి. ఆప్షన్ బి మంచి కంటి వ్యాయామాలు చేయాలి. ఆప్షన్ సి కంటి సంరక్షణ కోసం మంచి ఆహారం తీసుకోవాలి. ఆప్షన్ డి కంటి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించాలి. మరి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే కంటి సంరక్షణ కోసం మంచి ఆహారం తీసుకోవాలి అనేది కంటి రోగాలని జాగ్రత్తలుగా నివారించడానికి తీసుకోవాల్సినటువంటి ఒక జాగ్రత్తగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి కంటి రక్షణ కోసం సమతుల్య ఆహారం మరియు సరైన వ్యాయామాలు అనేవి అవసరం అవుతాయి. తర్వాత ప్రశ్న, మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ప్రధాన వ్యాధులు ఏమిటి? ఆప్షన్ ఏ జీర్ణక్రియ సంబంధిత వ్యాధులు. ఆప్షన్ బి గర్భాశయ వ్యాధులు. ఆప్షన్ సి కడుపు నొప్పులు. ఆప్షన్ డి కంటి సంబంధిత రుగ్మతలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గర్భాశయ వ్యాధులు. అంటే మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ప్రధాన వ్యాధుల్లో గర్భాశయ వ్యాధులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, రక్తపోటు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు తగ్గించడానికి ఏ చర్యలు తీసుకోవాలి? వాట్ మెజర్స్ షుడ్ బి టేకెన్ టు లోయర్ బ్లడ్ ప్రెషర్ వెన్ ఇట్ పీక్స్? ఆప్షన్ ఏ మంచి వ్యాయామాలు. ఆప్షన్ బి ఇన్సులిన్ తీసుకోవడం. ఆప్షన్ సి మరింత కాఫీ త్రాగడం. ఆప్షన్ డి యోగాసనాలు చేయడం. మరి రక్తపోటు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు అది తగ్గించాలంటే తీసుకోవాల్సినటువంటి చర్యల్లో ఆప్షన్ ఏ మంచి వ్యాయామాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు మంచి వ్యాయామాలు, విరామం మరియు జాగ్రత్త తీసుకోవడం అవసరంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న, గర్భం ధరించే ముందు స్త్రీ ఏం చేయాలి? వాట్ షుడ్ ఉమెన్ డూ బిఫోర్ గెటింగ్ ప్రెగ్నెంట్? ఆప్షన్ ఏ ఆరోగ్యపూర్వక జీవనశైలి అనుసరించాలి. ఆప్షన్ బి ధూమపానానికి అలవాటు పడాలి. ఆప్షన్ సి మద్యం వినియోగం పెంచాలి. ఆప్షన్ డి ఆహారం తినడం మానేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆరోగ్యపూర్వక జీవనశైలి అనుసరించాలి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, రక్తపోటు రోగులకు వ్యాయామం యొక్క పరిమితి ఏమిటి? వాట్ ఈస్ ద లిమిటేషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ హైపర్ టెన్షన్ పేషెంట్స్? ఆప్షన్స్లో ఆప్షన్ ఏ శరీర బరువు తగ్గాలి. ఆప్షన్ బి అధిక ఉష్ణోగ్రత వద్ద వ్యాయామం చేయాలి. ఆప్షన్ సి విపరీతమైన శక్తివంతమైన వ్యాయామాలు చేయాలి. అలాగే ఆప్షన్ డి వ్యాయామం నెమ్మదిగా చేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వ్యాయామం నెమ్మదిగా చేయాలి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి అధిక రక్తపోటు రోగులు నెమ్మదిగా మరియు క్రమంగా వ్యాయామం చేయాలి. తర్వాత ప్రశ్న, ఆహారం సమతుల్యంగా ఉన్నప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? వాట్ చేంజెస్ అక్కర్ ఇన్ ద బాడీ వెన్ ద డైట్ ఈజ్ బ్యాలెన్స్డ్? ఆప్షన్ ఏ శరీర బరువు పెరుగుతుంది. ఆప్షన్ బి శరీర శక్తి తగ్గిపోతుంది. ఆప్షన్ సి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆప్షన్ డి శరీర సంబంధిత వ్యాధులు పెరుగుతాయి. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి సమతుల్య ఆహారం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. తర్వాత ప్రశ్న, మెత్తని అరటిపండు వంటి ఘనమైన ఆహారాన్ని శిశువుకు పరిచయం చేయడం ఎప్పుడు ప్రారంభించాలని
సిఫార్సు చేయబడింది అని ఇచ్చారు. వెన్ ఈజ్ ఇట్ రికమెండెడ్ టు స్టార్ట్ ఇంట్రడ్యూసింగ్ సాలిడ్ ఫుడ్ లైక్ మ్యాస్డ్ బనానా టు ఎన్ ఇన్ఫాంట్? ఆప్షన్ ఏ 4 నెలలు, ఆప్షన్ బి 6 నెలలు, ఆప్షన్ సి 8 నెలలు, ఆప్షన్ డి 1 సంవత్సరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 6 నెలలు. సో 6 నెలల తర్వాత శిశువుకు గుజ్జు అరటిని పరిచయం చేయడం సిఫార్సు చేయబడింది. తర్వాత ప్రశ్న, పుట్టిన తర్వాత ఏ దశలో శిశువు యొక్క రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది? అట్ వాట్ స్టేజ్ ఆఫ్టర్ బర్త్ డస్ యాన్ ఇన్ఫాంట్స్ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్థెన్ అని ప్రశ్న అడిగారు. ఆప్షన్ ఏ పుట్టిన కొన్ని గంటల తర్వాత, ఆప్షన్ బి మొదటి నెలలో, ఆప్షన్ సి 6 నెలల తర్వాత, ఆప్షన్ డి 1 సంవత్సరానికి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మొదటి నెలలో. శిశువు పుట్టిన తర్వాత మొదటి నెలలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తర్వాత ప్రశ్న, శిశువు సరైన ఎదుగుదలను నిర్ధారించడానికి సరైన ఆహారం ఏమిటి? ఆప్షన్ ఏ గుజ్జు అరటి మరియు పప్పు, ఆప్షన్ సి ఫార్ములా పాలు, ఆప్షన్ సి పండ్లు మరియు ఆకుకూరలు, ఆప్షన్ డి బరువు పెంచే ఆహారం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫార్ములా పాలు అనేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మొదటి 6 నెలలు ఫార్ములా పాలు లేదా తల్లిపాలు శిశువు యొక్క పెరుగుదలకు కీలకంగా మనం చెప్పుకోవచ్చు. తరువాత ప్రశ్న, గర్భిణీ స్త్రీ పెరుగుదలకు ఆహారంలో ఏ రకమైన పోషకాలు అవసరం? ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ బి విటమిన్లు మరియు ఖనిజాలు, ఆప్షన్ సి కొవ్వు, ఆప్షన్ డి ప్రోటీన్లు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్రోటీన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, చిన్నపిల్లలకు మెరుగైన పోషకాహార జ్ఞానాన్ని అందించడానికి ఉత్తమ మార్గం ఏమిటి? వాట్ ఈస్ ద బెస్ట్ వే టు ప్రొవైడ్ బెటర్ న్యూట్రిషనల్ నాలెడ్జ్ ఫర్ యంగ్ చిల్డ్రన్? ఆప్షన్ ఏ ప్రతి వారం కొత్త ఆహారాన్ని పరిచయం చేయడం, ఆప్షన్ బి కఠిన ఆహారం అనుసరించడం, ఆప్షన్ సి పౌష్టికాహారంపై అవగాహన పెంచడం, ఆప్షన్ డి సులభమైన ఆహారం ఇవ్వడం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పౌష్టికాహారంపై అవగాహన పెంచడం అనేది కరెక్ట్ ఆన్సర్. పౌష్టికాహారంపై అవగాహన పెంచుకోవడం చిన్నపిల్లలకు మెరుగైన పోషకాహార జ్ఞానాన్ని అందించడానికి కీలకం అవుతుంది. తరువాత ప్రశ్న, 50 ఏళ్ల వ్యక్తికి పోషక విలువలు పెరగాలంటే ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలి? వాట్ డైటరీ చేంజ్ షుడ్ బి మేడ్ టు ఇంక్రీజ్ ద న్యూట్రిషనల్ వాల్యూ ఫర్ ఏ 50-year-old పర్సన్? ఆప్షన్ ఏ ఎక్కువ కూరగాయలు మరియు పండ్లు తీసుకోవాలి, ఆప్షన్ బి శక్తివంతమైన మాంసాహారం తీసుకోవాలి, ఆప్షన్ సి కాఫీ ఎక్కువగా తాగాలి, ఆప్షన్ డి మాంసం మానేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఎక్కువ కూరగాయలు మరియు పండ్లు తీసుకోవాలి అనేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి 50 ఏళ్ల వయసులో కూరగాయలు మరియు పండ్లు తీసుకోవడం పెంచడం వారి ఆహారంలో పోషక విలువలను పెంచుతుంది. తర్వాత ప్రశ్న, గర్భిణీ స్త్రీకి ఆహారం మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ డి పాత్ర ఏమిటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ విటమిన్ డి ఇన్ ఎన్హాన్సింగ్ ఫుడ్ అండ్ హెల్త్ ఫర్ ఏ ప్రెగ్నెంట్ ఉమెన్? ఆప్షన్ ఏ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఆప్షన్ బి కాలేయ వినోదాన్ని మెరుగుపరుస్తుంది, ఆప్షన్ సి కండరాల బలాన్ని మెరుగుపరుస్తుంది, ఆప్షన్ డి కాల్షియం శోషణలో సహాయపడుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కాల్షియం శోషణలో సహాయపడుతుంది. విటమిన్ డి కాల్షియం శోషణలో సహాయపడుతుంది. ఇది తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ కూడా ఆరోగ్యానికి కీలకంగా మనం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 25 క్వశ్చన్స్ వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్తో పాటు ఎక్స్ప్లెనేషన్ చూడడం అయితే జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్తో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు టెస్ట్ సిరీస్ కావాలంటే వెంటనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. దానికోసం యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుని కోర్సు పర్చేస్ చేయండి. మీకు కోర్సు పర్చేస్ చేయడం రాకపోయినా ఏమైనా డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకుని వెంటనే కోర్సు తీసుకోండి, ప్రాక్టీస్ మొదలు పెట్టండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.